ఒకప్పుడు దీపిక అనే అమ్మాయి తన ప్రాణ స్నేహితురాలు అనన్య ఇంకొక పట్టణానికి మారిపోవడంతో వేరే పాఠశాలలో చేరింది. దీపిక అనన్యకి కాల్ చేస్తూ మెసేజ్ చేస్తూ పరిచయం కొనసాగించేందుకు ప్రయత్నించేది. కానీ అనన్య నుంచి రీప్లేస్ రావటం కొంచెం కొంచెంగా తగ్గాయి. దీపిక పుట్టినరోజు వచ్చింది. అనన్య వస్తుందని ఆశతో ఎదురుచూస్తూ ఉండగా నాకు జలుబు వచ్చింది, రావలేను అని మెసేజ్ వచ్చింది. దీపిక బాధతో ఏడుస్తున్నప్పుడు తమ్ముడు ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించగా దీపిక తమ్ముడి భుజం మీద వాలి ఏడ్చేసింది. అప్పుడు తమ్ముడు, సరే ఈరోజు నీ పుట్టినరోజు, బయటకు వెళ్లి కాఫీ తాగుదాం. దీపిక తమ్ముడు దీపికను ఒక చిన్న క్యాఫేకు తీసుకెళ్లాడు. అక్కడే అనన్య అక్కడ మరో ఇద్దరితో నవ్వుకుంటూ కూర్చుంది. దీపిక గుండె పగిలి బయటకి పరిగెత్తింది. నేను తప్పేం చేశాను అని కన్నీళ్లతో అడిగింది. తమ్ముడు చిరునవ్వుతో అన్నాడు, ప్రేమిస్తే బాధ తప్పదు, కాని నిజమైన ప్రేమ అంటే వారి సుఖాన్ని నీ సుఖం కంటే ముందు ఉంచడం. ఆ క్షణంలో దీపికకి తెలిసింది, ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వారి ఎంచుకున్న మార్గాన్ని గౌరవించాలని.